అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. 2025 సంవత్సరం సెప్టెంబర్ 21 తేదీ అనగా ఆదివారం రోజున ఆదివారంతో కూడిన అమావాస్య అయితే రాబోతుంది కదండి. అత్యంత శక్తివంతమైందండి ఈ అమావాస్య. ఇంకా ఈ అమావాస్య యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈరోజు మహాలయ అమావాస్య కూడా అండి. అయితే ఈరోజు వీడియోలో మహాలయ అమావాస్య నాడు చేయవలసిన విధి విధానాలు ఏమిటి, పితృదేవతలను సంతృప్తి చేయడానికి ఈరోజు ఏమేమి చేయాలి, ఇంకా ఆదివారంతో కూడిన అమావాస్య అయితే రాబోతుంది కాబట్టి ఈ రోజున మనం ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేయడానికి, ఇంకా నరదిష్టి నరఘోషతో బాధపడుతున్న వాళ్ళు ఏ పరిహారాలు చేయాలి, ఇంకా ఆదివారంతో కూడిన అమావాస్య అయితే రాబోతుంది కదండి. అమావాస్యకు మనం ఇంట్లోని అతి సులువుగా చేసుకునే పరిహారాల గురించి ఈ వీడియోలో తెలియజేస్తాండి. అందరూ కూడా నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతూ ఉంటాము, ఇంకా నరఘోషతో బాధపడుతూ ఉంటారు. అంటే ఎదుటివారు మనల్ని చూసి ఈర్ష్యపడుతున్నారని, నరదృష్టి తగిలిందని అనుకుంటూ ఉంటాము. ఇలాంటప్పుడు మనం ఆదివారం నాడు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే వాటి నుండి అయితే ఉపశమనం అయితే కలుగుతుందని నమ్మకం అండి. ఇంకా ఆదివారం నాడు అమావాస్య తిథి ఉంటే ఇంకా శక్తివంతమైన రోజుగా పరిగణించబడతాము. ఇంకా ఈసారి ప్రత్యేకత వచ్చి కూడా మహాలయ అమావాస్య అండి. అంటే ఎవరైనా పితృదేవతలు మన పూర్వీకులు ఉంటారు కదండి, వారికి ఈరోజు ప్రత్యేకంగా పూజలు అయితే చేస్తాము, తర్పణాలు వదలడము, పిండ ప్రదానం చేయడము ఇలాంటివన్నీ చేస్తాము వారి ఆత్మలకు శాంతి అనేది కలగడానికి. అయితే అవన్నీ విధి విధానాలు ఏమిటో కూడా వీడియోలో తెలియజేస్తాను. ముందుగా వచ్చి అమావాస్య తిథి ఎప్పుడు ప్రారంభమైందో తెలియజేస్తాను అండి. ముందుగా అమావాస్య తిథి ప్రారంభం వచ్చి 2025 సంవత్సరం సెప్టెంబర్ 21 తేదీ అనగా ఆదివారం రోజున తెల్లవారుజామున 12 గంటల 17 నిమిషాలకి, అంటే మనకి 20వ తేదీ నైట్ అండి 12 గంటల 17 నిమిషాలకి ప్రారంభమయ్యి అమావాస్య తిథి ముగింపు వచ్చి 2025 సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీ అనగా సోమవారం రోజున తెల్లవారుజామున 1:24 నిమిషాల వరకు అయితే అమావాస్య తిథి ఉంటుందంటే, అంటే ఆదివారం నైట్ వరకు అయితే మనకి ఈ అమావాస్య తిథి అయితే ఉంటుంది. ఈ పూర్తిగా ఆదివారం మొత్తం ఈ అమావాస్య తిథి అయితే ఉంటుంది. ఈ మహాలయ అమావాస్య రోజు మనం పితృదేవతలకైతే తర్పణాలు వదలడం, పిండ ప్రదానం చేయడము ఇలాంటివన్నీ చేస్తే వాళ్ళ ఆత్మలకు అనేది శాంతి అనేది కలుగుతుందని నమ్మకం అండి. ఇలా మనం పూర్వకాలం నుండి కూడా ఇలాంటి ఆచారాలు అయితే ఉన్నాయి. ఇంకా ఈ మహాలయ అమావాస్యల రోజు మన స్వయం పాకం అనేది దానం ఇస్తే బ్రాహ్మణులకి చాలా మంచిదండి. ఇంకా మనం ఇంట్లో ఏమైనా చేసుకొని వంటది చేసుకొని మనకి ఈరోజు కాకులకైతే ఆహారం అయితే పూర్వీకుల ఆత్మలకు శాంతి కలుగుతుందని నమ్మకం అండి. మీరు ఇంట్లో ఏమైనా ఆహారం వండుకొని ఈ రోజైతే కాకులకైతే పెట్టండి. ఎందుకంటే హిందూ ధర్మంలో కాకులను పితృదేవతలకు ప్రతిరూపంగా భావిస్తాము. కాబట్టి ఈ రోజున మనం కాకులకైతే ఆహారంగా పెట్టాలి. ఈ రోజే కాదండి, మనం ప్రతిరోజు కూడా మనం వండుకున్నది ఫస్ట్లో కాకులకి అనేది ఆహారంగా అయితే పెడితే చాలా మంచిదండి. వాళ్ళ ఆత్మలకు శాంతి అనేది కలుగుతుందని ఒక నమ్మకము. ఇంకా ఈ రోజున అన్నము, నల్ల నువ్వులు ఈ రెండు కలిపి కూడా మనం పితృదేవతలకైతే పెట్టవచ్చండి. అంటే పైన మనం కాకులకి ఆహారం అనేది సమర్పించవచ్చు. ఇంకా నదిలో కానీ ఈ నీటిలో ఇవాళ తర్పణం అనేది నీళ్ళనైతే వదులుతారండి, ఇలా అయినా చేయొచ్చు. ఇంకా ఈ రోజున మనం సూర్యభగవానికి అర్ఘ్యం అనేది సమర్పిస్తే చాలా మంచిదండి. ఇంకా ఈ అమావాస్య రోజు మనం ఇంట్లోనే చేసుకోవాల్సిన చిన్న చిన్న రెమెడీస్ను అయితే ఫాలో అయితే ఎలాంటి నరదిష్టి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. అయితే అవి ఏమిటో మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. మన చిన్నపిల్లలు చిరాకుగా ఏడుస్తూ ఉన్నప్పుడు కూడా మన ఇంట్లో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, దిష్టి తగిలిందేమో, దిష్టి తీయమని చెప్తూ ఉంటారు. ఇలా అన్నీ మనం ఆదివారం రోజు చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. త్వరగా ఉపశమనం అనేది కలుగుతుంది. ఇంకా ఈసారి ఆదివారం అమావాస్య రెండు కలిసి వచ్చింది కాబట్టి ఈ పరిహారాలన్నీ చేస్తే మనకి ఎలాంటి నరదిష్టి నరఘోష దిష్టి అనేది ఉండదండి.
ముందుగా వచ్చే రెమెడీ ఏంటంటే వాటిల్లో మనం నిమ్మకాయతో చేసే రెమెడీ అండి. మనం ఒక నిమ్మకాయనైతే తీసుకోవాలి. తీసుకొని వాటిని 2 బద్దలుగా చేసి ఒక బద్దనేమో పసుపులో ముంచి ఇంకోటేమో కుంకుమలో అద్దాలి. ఈ 2 అద్ది 2 ప్రమిదలైతే తీసుకొని వాటిలో కల్లుప్పు వేసుకొని వాటిపైన ఈ నిమ్మకాయ బద్దలు అనేది పెట్టుకొని వాకిలికి అటువైపు ఇటువైపు నిమ్మకాయ బద్దనైతే పెట్టుకోవాలండి. వీటి వల్ల ఏంటంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది రిమూవ్ అయిపోతుంది. రెమెడీ అనేది ప్రతి ఒక్కరు కూడా సులభంగా తేలిక అయితే చేసుకోవచ్చు. మరొకటి వచ్చి ఎండుమిరపకాయలు నిమ్మకాయలతో చేసే రెమెడీ అండి. 5 ఎండుమిరపకాయలు తీసుకొని 3 నిమ్మకాయలని తీసుకొని ఒక దారానికి గుచ్చాలి. గుచ్చి వాటిని మనం సింహద్వారానికి అయితే కట్టుకోవాలండి. నిమ్మకాయలు అనేది గ్రీన్ కలర్లో అయితే ఉండాలి. ఈ నిమ్మకాయల్ని మనం పూజలు అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనం వాకిలికి అయితే కట్టుకోవాలి. మనం అమావాస్య రోజు లక్ష్మీదేవికి పూజ అయితే చేసుకుంటాం కాబట్టి ఆ రోజు మనం పూజలో అయితే ఈ నిమ్మకాయలు అయితే పెట్టుకొని వాకిలికి అయితే కట్టాలి. ఇంకా ఈ నిమ్మకాయలని షాపుకైనా కట్టుకోవాలండి. సాయంత్రం వేళల్లో కట్టుకోవచ్చు. ఇంకా తర్వాత అందరికీ తెలిసిన మరొక పరిష్కారం వచ్చి మనం గుమ్మడికాయ ఉంటుంది కదండి, ఆ గుమ్మడికాయని అయితే తెచ్చుకొని మనం చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు అనేది పెట్టి మనం పూజ చేసుకుంటాం కదండి. ఆ పూజలు అయితే పెట్టుకొని మన ఇంటికి సింహద్వారం దగ్గర ఈ గుమ్మడికాయని అయితే కట్టుకోవచ్చు. ఇంకా మనం షాపు దగ్గరైనా వీటిని అయితే కట్టుకోవచ్చండి. ఇంకో మరొక రెమెడీ వచ్చి ఎండు కొబ్బరికాయనైతే తీసుకొని వాటిపైన కర్పూరం అనేది పెట్టి ఇంటికి దిష్టిలాగా తీసేసి అదైతే పక్కన పెట్టేయాలి. ఇట్లా కూడా సింపుల్గా తేలిక మరొక రెమెడీ అయితే చేయొచ్చు. మరొకటి వచ్చి కలబందతో చేసే రెమెడీ అండి. ఒక కలబంద అయితే ముక్కనైతే తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు అనేది పెట్టి మన వాకిలికి వైపుకి అయితే మనం ఈ కలబందనైతే కట్టాలి. సింహద్వారానికి అయితే కట్టుకోవాలండి. ఇంకా మరొకటి రెమెడీ వచ్చి మనకి చిన్నపిల్లలకి దిష్టి తగిలింది ఉంటా కదమండి. ఈ ఆదివారం రోజున మనం కల్లుప్పు ఉంటుంది కండి, ఆ కల్లుప్పుతో మనం పిల్లలకి తిప్పి అనేది వేయొచ్చు. తిప్పి వేసేసి 3 సార్లు తిప్పేసేసి మనం ఎవరు తొక్కని ప్లేస్లో ఆ ఉప్పునైతే వేయొచ్చండి. ఇలా ఇంట్లోనే మనం చిన్న చిన్న రెమెడీస్ అయితే ఫాలో అయితే మనకి ఎలాంటి దిష్టి ప్రభావం కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ మన ఇంట్లో అయితే ఉండదు. మరొక రెమెడీ వచ్చి మనం గుమ్మడికాయ అనేది ఎలాగైతే కట్టుకుంటామో అలా గుమ్మడికాయ దొరకని పక్షంలో మనం ఒక కొబ్బరికాయనైతే తెచ్చుకొని అంటే పీసు ఉన్న కాయని తెచ్చుకొని వాటినైనా మనం పూజలో పెట్టుకొని సింహద్వారానికి అయితే కట్టుకోవచ్చండి. ఇంకా ఈ మహాలయ అమావాస్య రోజు మీకు ఎవరైతే మీ పూర్వీకులు ఎవరైనా చనిపోయిన తిథి అవైతే గుర్తులేకపోతే వారందరి ఫొటోస్ అయితే పెట్టుకొని ఈ రోజైతే మనం ఇంట్లో పూజ చేసుకోవచ్చండి. వాళ్ళ ఆత్మలకు శాంతి అనేది కలుగుతుంది. ఇంకా ఈ చనిపోయిన వారి తిథి ఈరోజు చేయడం కుదరని వాళ్ళు ఈ మహాలయ అమావాస్య రోజు ఈ పూజ అనేది చేసుకుంటే ఈ సంవత్సరం చేసినంత ఫలితం అయితే దక్కుతుందండి. ఈ విధంగా మనం అమావాస్య రోజు మనం చిన్న చిన్న రెమెడీస్ అనేది ఫాలో అయితే ఎలాంటి నరదిష్టి నరఘోష నెగిటివ్ అనేది ఉండదు. ఇంకా మీకేమన్నా సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.